మాకు మనసులో కుళ్ళుంటే నీకోసం మూట కట్టుకుని ఎందుకు వస్తామే? లక్ష్మి, ఇదిగోండత్తయ్య. ఇదిగోనే, నువ్వు వేదిక మీద దగదగా మెరవాలని పట్టుచీర, వజ్రాల నెక్లెస్ తెచ్చాను. అలంకరించుకో. నేనిక్కడికి 16 ఫలాల నోము పేరంటానికి రాలేదు. పట్టుచీర కట్టి 7 వారాల నగలు పెట్టి తాంబూలాలు అందుకోవడానికి. మిస్సెస్ వైజాగ్ పోటీకొచ్చాను. ఎక్కడ ఏం కట్టాలో తెలీదనా? లేక నన్ను పిచ్చిదాన్ని చేసి చీర కట్టించి చిచ్చి అనిపించాలనా? మీ ప్రేమ ఆపేక్షలు అభిమానాల వెనకున్న మీ కళ్ళబుల్లితనం నాకు తెలుసులే, కానీ అవి తమరి దగ్గరే ఉంచుకోండి. ఎందుకమ్మా స్వర్ణ, ప్రతిదానికి నువ్వు గెలవటం మాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడుతున్నావు? లేకపోతే చీర కట్టు, నగలు దిగేసుకో అనటం ఏంటి? అమ్మమ్మ గారు, ఇక్కడుంటే పిచ్చెక్కించేలా ఉన్నారు. పదండి, నాకు రూమ్ నెంబర్ 5 కేటాయించారు. వెళ్దాం. అరోరాకి రూమ్ నెంబర్ 6 కేటాయించారు. అంటే 2 పక్కపక్కనే అన్నమాట. పదండి వెళ్దాం. ఆగవే, మీ అక్కను కూడా రాని. అక్క లేదు, తొక్క లేదు. పదండి. గ్రాని, పద వెళ్దాం. అమ్మా పద. సీతగారు వారి భర్తగారు వచ్చారు. ఏంటి, సీతగారి భర్తగారి చొక్కా తడిసి ముద్దైపోయినట్టుందేంటి? ఓహో, సైకిల్ మీద వచ్చారా? జే, రాకూడదా? అయినా మేము ఎలా వస్తే నీకెందుకే? కాబోయే వ్యాపారవేత్త కదా, ఇంకా ఈ సైకిల్ ఏంటా అని. సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిది. అబ్బో, మాకు తెలియదులేండి. తెలిస్తే ఇలాంటి సైకో బిహేవియర్ ఉండదు. చెమట చూసి అన్నాను, అది సైకో బిహేవింగా? కాకపోతే ఏంటి, సైకిల్ మీద రావడం ఏదో చీప్ అన్నట్టు మాట్లాడి ఇన్సల్ట్ చేయాలనే కదా. పైగా సీతగారి భర్తగారు అని వ్యంగ్యమేంటి? నేనేమి సీత భర్త అని అనిపించుకోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవట్లేదు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నీలా కేర్ ఆఫ్ కాదు. అయినా సీత లాంటి భార్య దొరకడం అదృష్టం. ఏంటి, సీతగారి భర్తగారి చొక్కా తడిసి ముద్దైపోయినట్టుందేంటి? ఓహో, సైకిల్ మీద వచ్చారా? జే, రాకూడదా? అయినా మేము ఎలా వస్తే నీకెందుకే? కాబోయే వ్యాపారవేత్త కదా, ఇంకా ఈ సైకిల్ ఏంటా అని. సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిది. అబ్బో, మాకు తెలియదులేండి. తెలిస్తే ఇలాంటి సైకో బిహేవియర్ ఉండదు. చెమట చూసి అన్నాను, అది సైకో బిహేవింగా? కాకపోతే ఏంటి, సైకిల్ మీద రావడం ఏదో చీప్ అన్నట్టు మాట్లాడి ఇన్సల్ట్ చేయాలనే కదా. పైగా సీతగారి భర్తగారు అని వ్యంగ్యమేంటి? నేనేమి సీత భర్త అని అనిపించుకోవడానికి ఇన్సల్ట్గా ఫీల్ అవట్లేదు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నీలా కేర్ ఆఫ్ కాదు. అయినా సీత లాంటి భార్య దొరకడం అదృష్టం. ఏంట్రా కర్మ, నాకు ఇలాంటి భార్య దొరికింది అని అనుకునే వాళ్ళకన్నా సీత భర్త అనిపించుకోవడం చాలా బెటర్. రేపు నీకు మొగుడొస్తే వాడు తల బాదుకోక తప్పదు. వాసంతి, అయినా వాళ్లతో మనకెందుకే? పద వెళ్దాం. హలో, ఆ మాట అనుకోవాల్సింది మేము. పదరగు. అమ్మమ్మ గారు, నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. ఈ నక్క వినయాలు ప్రదర్శించటం అందరికీ రాదు. అందుకే అంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. బాగా దీవించండి. గెలిచి కిరీటం మీ నెత్తిన పెడుతుంది. మీరు ఆవిడ్ని నెత్తిన ఎక్కించుకొని ఊరేగుదురుగాని. నెత్తినెక్కించుకున్నా నీలా పిండి కొట్టదే అది.
పోవే పోతలకి. లక్ష్మి, ఆ చీర నగల బాక్సులో ఇవ్వు. ఇచ్చి వేయించు గంగిరెద్దు వేషం. మెచ్చి శాల్వాలు కప్పుతారు. పదండి అమ్మమ్మ గారు. హాయ్, హలో, అందరికీ నమస్కారం. మిసెస్ వైజాగ్ పార్టిసిపెంట్స్ త్వరగా రెడీ అవ్వాలి. మరో అరగంటలో మిసెస్ వైజాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. సీత, ఇదిగో బెనారస్ పట్టు చీర, డైమండ్ నెక్లెస్. ఈ చీర నగలు వేసుకుని సాంప్రదాయంగా పోటీలో నిలబడు. ఆ సంస్కారమే నిన్ను గెలిపిస్తుంది. త్వరగా రెడీ అయ్యి రాపో. వాసంతి, ఏంటలా ఉన్నావు? ఈ పిచ్చిది నగలు చీరలు ఇస్తుంటే చూడకుండానే వద్దని వచ్చేసింది. చీర సంగతి వదిలేసినా ఆ డైమండ్ నెక్లెస్ మాత్రం అదిరిపోయింది. అదేసుకుంటే దీని మెల్లో జిగేల్ జిగేల్ మరి మెరిసి అందరూ దీని వైపే చూసేలా చేస్తుంది. అలాంటి దాన్ని ఇది రిజెక్ట్ చేసేసింది. ఆవిడేమో ఆ సీతకిచ్చేసింది. ఆవిడ గారు ఆ నెక్లెస్ వేసుకొని ర్యాంప్ మీదకొస్తే మార్కులు కొట్టేయడం ఖాయం. నిజమా? అంత బాగుందా? బాగుందా ఏంటి? నా కళ్ళే బయర్లు కమ్మాయి తెలుసా? అయితే వెళ్ళి నాకిస్తానన్నది తిరిగి నాకిచ్చేయమన్నా? ఒకసారి వద్దన్నదాన్ని తిరిగి అడుక్కోవడం చీప్గా ఉంటుంది. మరెలా అమ్మమ్మ గారు? మార్కులు పడతాయంటుంది కదా. కంగారు పడకు, వాసంతి ఉందిగా. నేనేం చేయనంటీ? అది సీత దగ్గర లేకుండా చెయ్యి. నువ్వు దోచేయకు, అవి సీత వేసుకోకుండా ఉంటే చాలు. నేనెలా లేపేనంటీ? నీకు అలవాటే కదే. వెళ్ళు, దాన్ని ఆ సీత వేసుకోవడానికి వీల్లేదు. వెళ్ళు, నువ్వు ఆ పని మీద ఉండు. వెళ్ళు. అలాగే ఆంటీ. నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఆహ్వానితులకు స్వాగతం, సుస్వాగతం. మరి కాసేపట్లో ఈ మిసెస్ వైజాగ్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రారంభానికి ముందు ఎవరు పోటీదారులు, వారి దినచర్య, శుభోదయం ఎలా ప్రారంభిస్తారు, వారి వారి రుచులు, అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు మీకు ఏవి ద్వారా పరిచయం చేయబోతున్నాం.